సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో బదిలీలు చేయాలి అంటూ బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ మేరకు మండల కార్యాలయం వద్ద గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషనలైజేషన్ ప్రక్రియ వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని, పని ఒత్తిడిని అధికంగా భరించాల్సి వస్తుందని తెలిపారు. అలాగే రేషనలైజేషన్ వలన మిగులు ఉద్యోగులుగా చూపుతున్న వారిని ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో తెలియజేయాలని కోరారు. ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చిన తరువాత బదిలీలు జరపాలని కోరారు. సదరు ఉద్యోగులు ఇదే విషయమై మండల అభివృద్ధి అధికారికి మండల తహసీల్దార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. సొంత మండలాల్లో బదిలీలకు సొంత మండలాల్లో బదిలీలకు సొంత మండలాల్లో బదిలీలకు జీవో నెంబర్ 5 ను జీవో నెంబర్ 5 ను జీవో నెంబర్ 5 ను ప్రమోషన్స్ ఫాస్ట్ బదిలీలకు ప్రమోషన్స్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఫాస్ట్ జీవో నెంబర్ 5 ను జీవో నెంబర్ 5 ను జీవో నెంబర్ 5 ను ప్రమోషన్స్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఫాస్ట్ సొంత మండలాల్లో బదిలీలకు సొంత మండలాల్లో బదిలీలకు సొంత మండలాల్లో బదిలీలకు బదిలీలకు సొంత మండలాల్లో బదిలీలకు సొంత మండలాల్లో బదిలీలకు సొంత మండలాల్లో పోస్టింగ్ కు సొంత మండలాల్లో పోస్టింగ్ కు సొంత మండలాల్లో పోస్టింగ్ కు ప్రమోషన్స్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఫాస్ట్ జీవో నెంబర్ 5 ను జీవో నెంబర్ 5 ను జీవో నెంబర్ 5 ను జీవో నెంబర్ 5 ను ఓకే సార్. ఓకే. నేను అద్దంకి మండలంలో తిమ్మాయిపాలెం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా జీవో నెంబర్ 4 అని చెప్పి ఒకటి రేషనలైజేషన్ చేశారు. సో మొత్తం అద్దంకి మండలంలో 17 సచివాలయాలు ఉంటే 17 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యాక్చువల్గా ప్రాబబిలిటీ ఉంది ఇక్కడ వర్క్ చేయడానికి. కాకపోతే ఈ రేషనలైజేషన్ ద్వారా వీటిని 10కి కుదించారు. మిగతా 7 ఎక్కడ పోస్టింగ్ అనేది తెలియదు. అంటే నెక్స్ట్ వాళ్ళని డిపార్ట్మెంటలైజేషన్ చేస్తారా, లేకపోతే డిప్యుటేషన్ బేసిస్ తీసుకుంటారా, ఇంకా ఏదైనా వర్క్కి అలాట్ చేస్తారా అనేది క్లారిటీ లేదు. అండ్ అలాగే ఇప్పుడు ఈ రేషనలైజేషన్ వలన 2 క్లస్టర్లకి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ పనిచేయాల్సి ఉంది. మామూలుగా మేము ఒక డిపార్ట్మెంట్ కింద కాదు, చాలా డిపార్ట్మెంట్స్కి వర్క్ చేస్తున్నాము. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి, పిఆర్ డిపార్ట్మెంట్కి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్కి, మెట్రాలజీకి, ఆర్ఎండ్బీకి, ఇరిగేషన్కి, ఇలా డిఫరెంట్ సీజన్స్ని బట్టి డిఫరెంట్ వర్క్స్ని బట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద మేము వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మేము 2 సచివాలయాలకి చేయాలంటే ఇప్పుడు 2 సచివాలయాలకి ఇన్ని డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము వర్క్ చేయాల్సి ఉంది. సో మాకు పని ఒత్తిడి అనేది చాలా అధికం అవుతుంది. అలాగే చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి ఉంటుంది. పని చేయలేనటువంటి పరిస్థితి మాకు వస్తుంది. కాబట్టి ఈ రేషనలైజేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలని చెప్పి, ఇంకా కొంచెం హేతుబద్ధంగా ఉంటే మా అందరికీ కూడా కొంచెం ఈ ఉద్యోగం చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అలాగే ప్రమోషన్స్ కూడా అండి, ముందు ప్రమోషన్స్ ఇస్తే ఆ నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఆ పోస్టులకు వెళ్తారు. అలా కొంచెం అందరికీ ఒక అవకాశం వస్తుంది వర్క్ చేయడానికి. కానీ ప్రమోషన్స్ కానీ అట్లీస్ట్ ప్రమోషన్ ఛానల్ కూడా ఇవ్వకుండానే మాకు ట్రాన్స్ఫర్స్ అనేది అంతా చాలా గజిబిజిగా ఉంది. అసలు సర్ప్లస్ని ఏం చేస్తారు అనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి మాకు ఇవన్నీ ఒక అవగాహన కల్పించిన తర్వాతే, ఇదంతా ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మాకు
ట్రాన్స్ఫర్స్ జరగాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆ విధంగా పనిచేయడానికి మేము విన్నవించుకుంటున్నాము, కోరుతున్నాము గవర్నమెంట్ని. సో రేషనలైజేషన్ ప్రక్రియను అలాగే సర్ప్లస్ని ఏం చేస్తారు అనే ప్రక్రియను ఇదంతా పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత ప్రమోషన్ ఛానల్ కల్పించిన తర్వాత మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ట్రాన్స్ఫర్స్ ఇవ్వమని చెప్పేసి ఆ విధంగా మాకు అవకాశాలు ఇవ్వాలని, అలాగే సొంత మండలంలో కూడా పోస్టింగ్ను జియో నెంబర్ 5 ద్వారా తీసుకొచ్చారు వేరే మండలాలకి అని చెప్పి. సో సొంత మండలాల్లో కూడా అలా కాకుండా మాకు సొంత మండలాల్లో పనిచేసే విధంగా మాకు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ. నా పేరు అనురాధ అండి. నేను అద్దెంకి మండలం ధర్మవరం గ్రామంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మేము గత 6 సంవత్సరాల నుంచి అదే విలేజ్లో చేస్తున్నాం. సొంత మండలంలో పోస్టింగ్ వల్ల మాకు ఫ్యామిలీని మాకు వచ్చే జీతాలతో మేము పోస్టింగ్ ఇక్కడ లేకుండా పక్క మండలాలకు వెళ్ళాలంటే ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేసుకునే పరిస్థితి మాకు లేదు. మాకున్న చాలని జీతాలతోనే మేము ఇక్కడ ఇబ్బంది పడుతూ, కానీ మేము ఎప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేసింది లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి పథకాన్ని దగ్గరుండి ప్రజలకు అందజేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని, ఉదాహరణకు మొన్న జరిగిన యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు పరంగా చేశామంటే అది గ్రౌండ్ లెవెల్లో మేము చేయడం వల్లే. కానీ మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరు కూడా మాట్లాడకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. జియో నెంబర్ 5 ద్వారా మేము ఫ్యామిలీస్ని ట్రాన్స్ఫర్స్కి ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకొని వెళ్ళలేము. అలాగని మేము జర్నీ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మాకు. కానీ గవర్నమెంట్ దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదో మాకు అర్థం కావట్లేదు. అదొకటి. ప్రమోషన్స్ విషయంలో మాకు ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ లేదు. మాకు పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్కి ఈ ప్రమోషన్ ఛానల్, ఈ క్యాడర్ అనేది లేదు. మా ప్రమోషన్ ఛానల్ గురించి కూడా మాట్లాడాలని, ప్రమోషన్ తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము. తర్వాత ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరిస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. మేము ప్రభుత్వానికి అన్ని విషయాల్లో, అన్ని పథకాల్లో, అన్ని సర్వేలో సహకరిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ విషయంలో నేటివ్ మండలం కాకుండా పక్క మండలం అనేసరికి మాకు ఒక్కొక్కరికి దాదాపు అప్ అండ్ డౌన్ చేస్తే 70 కిలోమీటర్లు అవుతుందండి రోజుకి. దానివల్ల ఆర్థిక భారం పడి అన్ని కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడి శారీరకంగా బాధపడతారండి. ఈ విషయాన్ని పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తామండి. ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పరిశీలించి మాకు సొంత మండలంలో పోస్టింగ్ వచ్చే విధంగా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ అసిస్టెంట్ని పనిచేస్తున్నాను. క్లస్టర్ విధానంగా ఇప్పుడు చేసి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల కోసం ఇలా చేస్తుంటే సర్ప్లస్ మిగిలిపోతున్నారు. అద్దెంకి మండలంలోనే 17 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు, కానీ 10 పోస్టులే ఉన్నాయి. ఆ 7 మంది ఏమవుతారో క్లారిటీ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లు పెడితే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. ఈ పత్రికా ముఖంగా యాక్సెస్ని ఏం చేస్తారో క్లారిటీ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం.